యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య నందిని పైన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత ఎస్కే ప్రసన్న కుమారి చేసినటువంటి ఆరోపణల ఆధారంగా నందిని బట్టి దాదాపుగా 40 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలకు 10% కమిషన్గా అయితే ఇక 4 లక్షలు డిమాండ్ చేశారంటూ ఇక అడ్వకేట్ ఇక సామాజిక కార్యకర్త కరుపోతుల రేవంత్ గవర్నర్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలకు కమిషన్ డిమాండ్ చేశారంటూ అయితే మరి ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి గవర్నర్కు ఫిర్యాదు చేశారు కరపోతుల రేవంత్. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత ఎస్కే ప్రసన్న కుమారి చేసినటువంటి ఆరోపణలను కూడా ఆధారంగా చేసుకుని ఈ ఫిర్యాదు చేసినట్లుగా అయితే తెలిపారు. 40 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలకు దాదాపుగా 10% కమిషన్గా అయితే మిక 4 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మరి మెడికల్ అండ్ హెల్త్ శాఖలో సుమారుగా 120 కోట్ల విలువైనటువంటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, మరి వాటి క్లియరెన్స్ కోసం కూడా 6 నుంచి 10% వరకు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి ప్రసన్న కుమారి ఆరోపించినట్లుగా అయితే ఫిర్యాదులు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపైన ఇప్పటి వరకు సంబంధిత వ్యక్తుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అధికారిక స్పందన అయితే లేదు. ఇక ఏదైతే ఖండన అయితే ఇప్పటి వరకు రాలేదు ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎవరి నుంచి కూడా. మరి ఫిర్యాదుదారు ఇక్కడ ప్రస్తుతం అయితే ఆయన పేర్కొంటా ఉన్నారు. అయితే వాస్తవానికి ఈ ఆరోపణలు ప్రస్తుతం అయితే ఫిర్యాదు దశలోనే ఉన్నాయి. ఆరోపణలు వాస్తవం అని చెప్పేసి నిర్ధారించేటువంటి అధికారిక విచారణ నివేదిక ఇప్పటి వరకు కూడా బయటికి వెలువడలేదన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ వ్యవహారం పైన కేసు నమోదు చేసి స్వతంత్రంగా నిష్పక్షపాతంగా ఇక మరి కాల పరిమితితో కూడినటువంటి విచారణ జరపాలని కురుపోతుల రేవంత్ గవర్నర్ను కోరడం జరిగింది. ఇక ప్రసన్న కుమారితో పాటు ఇతర రిటైర్డ్ ఉద్యోగుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇక బిల్లుల ఫైల్ ఏదైతే మూవ్మెంట్ను కూడా పరిశీలించాలని చెప్పేసి ఫిర్యాదులు కోరారు. అంతేకాకుండా ఇక ఆరోపణల్లో వాస్తవం తేలితే బాధ్యులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. మరి ఈ ఫిర్యాదు ప్రతులను కూడా ఏసీబీ లోకాయుక్త ఇంకా దాంతోపాటు సిఎస్ ఇక డీజీపీతో పాటుగా కూడా సీఎం గ్రీవెన్స్ సేల్కు కూడా పంపించినట్లుగా అయితే మరి కురుపోతుల రేవంత్ తెలియజేస్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య నందిని పైన వచ్చినటువంటి ఈ ఆరోపణలు ఇప్పుడు రాజకీయ పరిపాలన వర్గాల్లో చర్చకు దారితీశాయి. గవర్నర్కు అందినటువంటి ఫిర్యాదు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆరోపణలపైన ప్రభుత్వం సంబంధిత వ్యక్తులు ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య నందిని పైన కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు వెలువెత్తుతా ఉన్నాయి. మరి వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? ఎస్ రాధాకృష్ణ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య నందినిపై కూడా ఆరోపణలు కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత ఎస్కే ప్రసన్న కుమారి చేసినటువంటి ఆరోపణల ఆధారంగా నందిని బట్టి 40 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలకు 10% కమిషన్ గా 4 లక్షలు డిమాండ్ చేశారంటూ కూడా అడ్వకేట్ సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ గవర్నర్ కు కూడా మరి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలకు కమిషన్ డిమాండ్ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలంటూ కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు కారుపోతుల రేవంత్. అయితే రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత ఎస్కే ప్రసన్న కుమారి చేసినటువంటి ఆరోపణలను ఆధారంగా చేసుకొని ఈ ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే 40 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలకు గాను 10% వరకు కూడా కమిషన్ గా 4 లక్షల డిమాండ్
చేశారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా మెడికల్ అండ్ హెల్త్ శాఖలో కూడా సుమారు 120 కోట్ల విలువైనటువంటి బిల్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటి క్లియరెన్స్ కోసం 6 నుంచి 10% వరకు కూడా కమిషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ కూడా ప్రసన్న కుమార్ ఆరోపించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు కూడా సంబంధిత వ్యక్తుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అధికారిక స్పందన లేదా ఖండన రాలేదనే దాని మీద కూడా ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు ప్రస్తుతం ఫిర్యాదు దశలోనే ఉన్నాయంటూ, ఆరోపణలు వాస్తవమని నిర్ధారించేటటువంటి అధికారిక విచారణ నివేదిక ఇప్పటి వరకు కూడా వెలువడలేదంటూ కూడా కొంత సమాచారం అయితే అంతా ఉంది రాధాకృష్ణ. అయితే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి స్వతంత్రంగా నిష్పక్షపాతంగా కూడా కాలపరిధితో కూడినటువంటి విచారణ జరపాలని కూడా కారుపోతుల రేవంత్ గవర్నర్ కూడా కోరినట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రసన్న కుమారితో పాటు ఇతర రిటైర్డ్ ఉద్యోగుల వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలంటూ పెండింగ్ లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదేవిధంగా బిల్లుల ఫైల్స్ మూవ్మెంట్ ను కూడా పరిశీలించాలంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. దాంతో పాటు ఆరోపణలు వాస్తవం తేలితే బాధ్యులపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరారు. ఈ ఫిర్యాదు పత్రాలను ఏసీపీ, లోకాయుక్త, సిఎస్, అదేవిధంగా డీజీపీతో పాటు సీఎం గ్రీవెన్స్ సెల్ కు కూడా పంపినట్లుగా కారుపోతుల రేవంత్ తెలిపినట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య నందినిపై వచ్చినటువంటి ఈ ఆరోపణలు ఇప్పుడు రాజకీయ పరిపాలన వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తుందన్నట్టుగా తెలుస్తున్నది. గవర్నర్ కు అందినటువంటి ఫిర్యాదు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆరోపణలపై ప్రభుత్వం సంబంధిత వ్యక్తులు ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి రాధాకృష్ణ. ఇక మరి ఒక డిప్యూటీ సీఎంకు సంబంధించినటువంటి కుటుంబం పైన ఇలాంటి ఆరోపణలు రావడం రాజకీయంగా ఎలాంటి పరిణామాలు సంతరించుకునే అవకాశం ఉంటుంది ప్రభాకర్? అంటే వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క వారి సతీమణి నందిని పైన ఇట్లాంటి ఆరోపణలు రావడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగానే మారుతా ఉంది రాధాకృష్ణ. ఒక ఉప ముఖ్యమంత్రి సతీమణి అంటే 10% మరి ఈ తను లంచం తీసుకోవడానికి కూడా అడిగినట్టుగా మరి నిజంగానే ఆధారాలు ఉన్నాయా, ఇవి కేవలం ఆరోపణలేనా అంటూ కూడా చాలా వరకు కూడా మరి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్నది. అయితే ఏదైతే ఈ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సంబంధించినటువంటి నాయకురాలు ప్రసన్న కుమారి చేసినటువంటి కామెంట్స్ అవి నిజమేనా లేకపోతే ఆరోపణలేనా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. నిజం అంటే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏమైనా ప్రసన్న కుమారి దగ్గర ఉన్నాయా, కేవలం మరి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారిని దీంట్లో కావాల్సుకొని బురద జల్లే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా, దీని వెనకాల మరి ప్రతిపక్షాల నాయకులకు సంబంధించినటువంటి పాత్ర ఏమైనా దాగి ఉన్నదా అనే దాన్ని కూడా అన్ని కోణాల్లో కూడా చాలా వరకు కూడా క్వశ్చన్స్ వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కేసు ఫైల్ అయిన తర్వాత ఖచ్చితంగా అధికారికంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించి వారు కానీ లేకపోతే సతీమణి నందిని కానీ అధికారికంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా దాదాపు 24 గంటలు కూడా గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా మరి అధికారికంగా ఎట్లాంటి స్పందన లేకపోవడం పైన కూడా ఇంకో విధంగా కూడా అంటే నిజమైన ఈ ఆరోపణలు నిజమా అబద్ధమా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అబద్ధమై ఉంటే మరి స్పందించాలి కదా, మాట్లాడాలి కదా, దీన్ని విమర్శించాలి కదా అనేది అన్ని కూడా వినిపిస్తుంది. దాంతోపాటు ఈ ఎవరైతే కంప్లైంట్ చేసిందో ప్రసన్న కుమార్కి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించి కూడా తన దగ్గర మరి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అంటే మరి ఉప ముఖ్యమంత్రి భార్య మాట్లాడినటువంటి ఆడియో టేప్ ఏదైనా ఉన్నదా, దానికి సంబంధించి ఏదైనా 10% మరి శాతం సంబంధించి కూడా డబ్బులు ఇవ్వాలంటూ కోరినటువంటి దానికి సంబంధించిన ఆధారంగా లిఖితపూర్వకంగా ఏదైనా ఉన్నదా అనే దాన్ని కూడా అన్ని రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకంటే సంచలన స్టేట్మెంట్, ఒక సాధారణమైనటువంటి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రసన్న కుమారి సంచలన స్టేట్మెంట్ చేయడం, దట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి భార్యను టార్గెట్ చేసి మాట్లాడడం దానిపైన కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి రాధాకృష్ణ. మరి ఇది కోర్టు పరిధిలో కూడా వెళ్తుంది కాబట్టి సో ఏం జరుగుతుంది ఏంటి అనే దాన్ని కూడా ఒక ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇది ఓవరాల్గా పెండింగ్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులు ఆ ఫైల్ మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ 40 లక్షల రూపాయల నుంచి 10% అయితే కమిషన్ కావాలి. అంటే 4 లక్షల రూపాయలు మాకు ఇవ్వాల్సి ఉంటుంది అన్న కోణంలో అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య నందిని బట్టి
లేక ఆమె కోరినట్లుగా తెలుస్తుంది. ఆమె పైన ఈ ఆరోపణలు వెల్లువెత్తుతా ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవము, వీటిలో నిజంగా ఇవి కేవలం ఆరోపణలేనా లేకపోతే ఇవి వాస్తవాలా అన్న కోణంలో ప్రస్తుతం అయితే దానికి సంబంధించి ఇక మరి ముందు ముందు దానికి సంబంధించినటువంటి విషయాలు తేలే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గానే మారాయని చెప్పుకోవాలి.